అది ఇలా ఇవ్వండి బాబు. నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురా నాయనా. అలాగేనండి. అన్నా ఆ పూలు అక్కడ పెట్టండి. ఇవ్వండి. ఏంటి బావా నువ్వు అనేది? అవును బావా, నాకు ఈ పెళ్లి సరిపడదు. నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో. నీకేమన్నా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అయినా నా చెల్లికి వచ్చిన లోటేంటి? నా కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను, కానీ పెళ్లికి ముందే నా తమ్ముళ్ళని నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుందనుకోలేదు. తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా. ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది గాని నడి రోడ్లో వదిలేద్దామనలేదుగా. నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడి రోడ్డైనా ఒకటే బావా. బావా తొందరపడుతున్నావు. నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకటం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా? 50 ఎకరాల పంట పొలాన్ని నీ పేరు రాసి రెడీగా ఉంచాను. ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను. నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు. బావా ఊరందరినీ పిలిచాను, నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను. పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చితార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను వదిలే. బావా నా చెల్లెలు నీ పైన మోజుబడిందని నీకు మిల్లులో పనిచ్చి నెలలా జీతం ఇస్తున్నాను. మమ్మల్ని కాదని ఎలా బతకగలవో ఒక్కసారి ఆలోచించు. బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి, కానీ జీవించడానికి మమతానురాగాలు కావాలి. నేను జీవించడానికి ఇష్టపడతాను. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. వస్తాను. గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో. ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు. అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ, నా చెల్లెలి విలువ. చూడు లక్ష్మీపతి, ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురు చూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది. ఓహో, అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు? గొప్పవాళ్ళు కాదు, సామాన్యులు. అందుకే నాకంత ధైర్యం. ఈ పన్నా చిన్నదండి, 3 చొక్కాలే అవుతాయి. నాకు వదిలేవయ్యా, నా తమ్ముళ్ళ కుట్టు చాలు. మీ తమ్ముళ్ళని చూసి చాన్నాళ్ళైందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్దోడి పేరు మధు, రెండోవాడు గోపి, ఆఖరోడు శేఖరం. శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు. రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నాడు. పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు. వాడికి చదువు అప్పలేదు, కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు. ఎప్పుడు ఖాళీగా ఉండడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. అది సరే గాని బట్టలు కొంచెం పొడుగు పెట్టి కుట్టు. ఎదిగే పిల్లలు. ఎదిగే పిల్లలు ఏంటండి బాబు, ఎదిగేసిన పిల్లలు. చాలా చాలా ఆపవయ్యా, వాళ్ళకి పెద్ద వయసే ఉందని. అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు? దిష్టి పెట్టకు. నేను చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టి కుట్టు. అలాగేనండి. చెవిటి వెదవ, వీడికి ఏమన్నా వినిపించి తావదు. నానమ్మా, ఆ వెళ్ళేది గణపతి కాదే, పెరుగమ్ముకునే మంగ. అవునా? నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా. నువ్వు కళ్ళజోడు పెట్టుకోవచ్చుగా. ఏరా, కళ్ళజోడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా? అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పడుతున్నావన్నమాట. ఇందులో తెప్పడానికే ఉంది. నువ్వేమన్నా పడుచుదానివా? 30 ఏళ్ల కిందట నేను పడుచుదాన్ని. అదే అదే మరి చెప్పు. వదులు, నేను కూర్చోగలను. సరే సర్లే, నీతో నాకు గొడవెందుకు కానీ. తమ్ముళ్ళేరి? అన్నయ్య, డ్రెస్ చాలా బాగుందన్నయ్య. చచ్చా, ఏ బాగున్నాయిరా, మరీ పొడుగైపోయి. అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు, నేనే వినిపించుకోలేదు. తప్పంతా నాదే. నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య? అన్నయ్య, నువ్వు కళ్ళు మూసుకో. దేనికిరా? ముందు మూసుకో చెప్తాను. అన్నయ్య, ఇప్పుడు చూడు.
ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య. అవునన్నయ్య. సరే అమ్మా నాన్నలకి దండం పెట్టుకుని బొట్టుంచుకోండి. అలాగే అన్నయ్య. అచ్చుడు నానమ్మ ఓ ఆట పట్టుదామా? ఓకే. నానమ్మ మా బట్టలు ఎలా ఉన్నాయి? పెద్దన్నయ్య కుట్టించాడు. ఏంట్రా వాడికి ఏమన్నా మతిపోయిందా? ఇంత కుర్చగా కుట్టించాడేంటి? ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా. ఏమైందిరా? ఇప్పుడు చూడు. ఏమంటే ఆ కోటి గంటలు మీరు నన్ను చిన్న పిల్లలు అయిపోతున్నారు. నా దగ్గర పెట్టుకున్నారంటే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. ఒరే గోపాలం, చూడరా ఎలా ఏడిపిస్తున్నారు. అమ్మా ఏమేంట్రా బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది నాయనా. వచ్చేంతసేపు అయింది. ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండి. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఆ? ఏందా ఇది? నేను ఉల్లిదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా. అంతే కదా. ఒక్క నిమిషం. ఇదేంటి? ఉల్లి ఇది దోశ, రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ. కానీ ఏం మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ చేయాలి. అదే మెయింటైన్. గురువు గారు, ఏంది? నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడ చూసావు? వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే చాలు. జీతం పెంచు, జీతం పెంచు ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల. మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు. ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు. నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను. కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బిచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? లై, ఇందులో ఏముందిరా? అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరీని నా తమ్ముడు మధుకిచ్చి చెయ్యి. దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్య. మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. గంట కొట్టేశాను. రైలు కదిలిపోతే ఎక్కండి, ఎక్కండి, ఎక్కండి. గౌరీ, ఎక్కమ్మా. ఎక్కమ్మా, ఎక్కమ్మా. జాగ్రత్తమ్మా. అలాగే అన్నయ్య. జాగ్రత్త రే. ఉంటానా గోపాలం, ఆ. నువ్వు జాగ్రత్త. ఆ, అన్నయ్య, ఏంటమ్మా? నువ్వు చేసిన ఉపకారం జీవితంలో మర్చిపో. అవే మాటలమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ? జాగ్రత్తమ్మా. అలాగే. పాప బాగా చదువుకో. అలాగే. జాగ్రత్త రే. ఉంటామ్మా రే. అలాగే. వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? ఆ? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా. ఒక్క నిమిషం వస్తా. ఇంకేనా కావాలా? వద్దు. ఇవాళ మన హోటల్లో వడవేలేదుగా, మరి వడెక్కడిది? నిన్న ఎలకబోలో వడపెట్టాను. అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. ఓహో, చూసారా గురువు గారు, నీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాం. థ్యాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో. సుబ్బారాయుడు బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కాపురాన్ని పంపించావా? ఏమయ్యా? చిచి, మీ అమ్మాయిని కాపురాన్ని పంపించావా? ఓకే, నేను కలుస్తానులే. మీకేం కావాలి సార్? ఎక్కడి నుంచిరా ఉత్తరం? టౌన్ లో మన సుందరం లేడు, వాళ్ళ ఆవిడ రాసింది. ఏమని రాసింది? వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట.
వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట. చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు, ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది. అవును, అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా, చిన్నప్పటి నుంచి ఆ గౌరీని మనం మధుకిచ్చి చేద్దాం అనుకున్నదే కదా, సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం. ఓహో, అదా సంగతి. అయితే మంచి రోజు చూసి బయలుదేరతాను. ఫోటో తీసుకెళ్లి తమ్ముడికి చూపించు. అలాగే. ఒరే గోపి, ఎలారా ఏంటన్నానమ్మా? పట్నంలో మన సుందరం లేడు, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించిద్రా. అలాగా? ఆ, ఏది? చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇలా తయారైంది? చాలా అసహ్యంగా ఉంది. ఎత్తు పళ్ళు చప్పుడి ముక్కు, బా నాకు డోకొస్తుంది బాబు. యాక్ ఏంటనే వదినేలా ఉంది? రేయ్, ఎలా ఉన్నా పర్వాలేదురా, తనే నా భార్య అని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది. ఆ ఫోటో లేవు. వద్దన్నయ్య, ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద వ్యక్తపడుతుంది. ఏడ్చేవులే. అన్నయ్య, వదిన సూపర్. స్వామి, తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాను. అంతా సవ్యంగా జరిగేటట్టు చూడు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. కంగ్రాట్స్ సార్. ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన కాకపోతే ఇంకెవరు ఎన్నికవుతారు సార్? రేయ్ సుందరం, ఎలా ఉన్నావురా? బాగున్నావా? ఆ? ఏంటని అలా చూస్తున్నారు? సుందరం నా స్నేహితుడు, పైగా మా ఊరి వాడు. చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ, ఇలా కూర్చునండి, ఇప్పుడే వస్తాను. అలాగే. సార్, లంచ్ ఈజ్ రెడీ. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, లంచ్ ఇస్ రెడీ. భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి. ప్లీజ్ గో దిస్ వే. ప్లీజ్ రండి సార్. ప్లీజ్ గో. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూడా భోజనానికి వెళ్ళండి. అలాగేనండి. నువ్వెక్కడికి? కూర్చో, మనిద్దరం కలిసి భోజనం చేద్దాం. హలో సార్, రండి రండి, టైంకి వచ్చారు. అన్నయ్య గారు మీరా? నమస్కారం అండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అవునమ్మా, అమ్మాయి గౌరీ ఏది? తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తోంది, రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది అన్నయ్య. ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డావు? అబ్బే ఏం లేదురా, నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. ఓహో, ఏదైనా డబ్బు సాయం కావాలా? అదేంట్రా సుందరం, నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా. అవును, నీ తమ్ముడు ఏం పని చేస్తున్నాడు? హోటల్లో పనిచేస్తున్నాడు. జీతం ఎంత? నెలకి 850 దాకా వస్తుంది. ముఖేష్, కనకారావు. సార్. అయ్యా ముఖేష్, సార్. నీ జీతం ఎంత? 10,000 సార్. అంటే 10,000. ఎస్ సార్. నీ జీతం ఎంత? 2,000 అయ్యా. ముఖేష్, సార్. వాడి టవల్ నీ భుజం మీద వేసుకుని నీ కలజోడు వాడికి పెట్టు. సార్ అది డూ వాట్ ఐ సే. ఎస్ సార్. ఎలా ఉంది? బాగోలేదు. ఏ? కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు, పంచె కట్టుకున్న ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు. పొంతన లేదు కదా? ఉమ్. ఇక మీరు వెళ్ళండి. ఎస్ సార్. నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేశావు, నేను కాదంటం లేదు. కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో. అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. అవతల నాకు చాలా పనులున్నాయి, వస్తాను. ఎలాగో వచ్చావు కాబట్టి భోంచేసి వెళ్ళు. ఒక్క నిమిషం సుందరం గారు, మీరు నా పాత స్నేహితుల సుందరం అనుకుని వచ్చాను. ఇలా డబ్బున్న సుందరంగా మారారని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాడిని కాదు. కనీసం భోంచేసి వెళ్ళమన్నారు, చాలా సంతోషం. వస్తానండి. వస్తానమ్మా.
ఏరా సుందరాన్ని కలిశావా? ఉమ్, ఏమన్నాడు? అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో 2 ఏళ్ల వరకు పెళ్లి చేయకూడదంట. దానికి నువ్వేమన్నావు? జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనం ఏం చేయగలం నానమ్మా? ఎలాగో ఇంతకాలం ఆగేం కదా, ఇంక 2 ఏళ్లేగా. అదే నిజమేలే. అక్కడ నిన్నెవరైనా అవమానించారా అన్నయ్య? అబ్బే, అలాంటిదేం లేదే. అవును, ఎందుకలా అడిగావు? అన్నయ్య, చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అదనలో చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను. నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు. ఒకటి మాత్రం నిజం అన్నయ్య, నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు దక్కుతుందనుకుంటే ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా అవి నాకు అక్కర్లేదు.